కాకినాడ జిల్లాలో పెద్దాపురం మండలంలో చిన్న తిరుపతి అనే గ్రామంలో సుమారుగా 9000 సంవత్సరాల అత్యంత ప్రాచీన చరిత్ర కలిగి తొలి తిరుపతిగా పేరుగాంచిన శ్రీ శృంగార వల్లభస్వామి వారి దివ్యక్షేత్రం 108 వైష్ణవ మహాక్షేత్రాల్లోకెల్లా అతి పురాతనమైనది. ఈ క్షేత్రంలో స్వామి అత్యంత మహిమాన్వితుడు. అలాగే కేవలం దర్శించినంత మాత్రాన కోరిన కోర్కెలు నెరవేరుతాయి అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఈ స్వామివారిని దర్శించుకోవడానికి పరిసర ప్రాంతాల వారు సుమారు 100 కిలోమీటర్ల దూరం నుండి కూడా భక్తులు కాలినడకన గోవింద నామస్మరణతో ఈ క్షేత్రానికి వచ్చి దర్శించుకుంటున్నారంటే ఈ స్వామి ఎంత శక్తివంతులో అర్థమవుతుంది కదా. మనస్సులో సంకల్పం చెప్పుకుని 7 శనివారాలు స్వామిని దర్శించుకుంటే సంకల్పం నెరవేరుతుంది అని, 7 వారాల వెంకన్న స్వామిగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రానికి సుదూర ప్రాంతాల నుండి శనివారం రోజు అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. 50 మంది భక్తులకు కూడా స్వామివారి దివ్యమైన ఆశీస్సులు అందరికీ కలగాలని ఆశిస్తూ ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథాంశంలో స్వామివారి యొక్క వైశిష్యము, విశిష్టత ఇవన్నీ కూడా చక్కగా వివరింపబడతాయి. శ్రద్ధాభక్తులతోటి భక్తి మార్గం వారు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని అందరూ కూడా సాదరంగా ఆహ్వానించవలసిందిగా మనవి చేస్తూ, కాకినాడ జిల్లాగా పిలువబడుతున్న ఇప్పుడు ఈ తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీభూ సమేత శృంగార వల్లభస్వామి వారి యొక్క అవతార వైశిష్యం గురించి ఈ రోజున మనం చెప్పుకోబోతున్నాం. ఇక్కడ దేవాలయం అతి పురాతనమైనటువంటిది. దీనిలో వేయించేసి ఉన్నటువంటి వారు స్వయంభూమూర్తి అయినటువంటి శృంగార వల్లభస్వామి వారు. అదేవిధంగా లక్ష్మీ అమ్మవారు నారద మహర్షి ద్వారా ప్రతిష్ఠింపబడ్డారు. అనంతరం భూదేవి అమ్మవారు శ్రీకృష్ణదేవరాయల వారి ఆధ్వర్యంలో ప్రతిష్ఠింపబడింది అని ఇక్కడ కథాంశం. ఈ స్వామివారిలో 4 విశేషమైనటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి, శంకుచక్రాలు 2 కూడా అపసవ్యంగా ఉంటాయి. అంటే కుడి చేతిలో ఉండవలసినటువంటి సుదర్శనం చక్రం స్థానంలో శంఖము ఉండవలసినటువంటి స్థానంలో చక్రము ఉండటం ఇక్కడ ఒక ప్రత్యేకత. అదేవిధంగా రెండవ ప్రత్యేకత, చక్కని చిరునవ్వుతో ఉంటారు స్వామివారు, పలకరిస్తున్నట్టుగా. సహజంగా గంభీరంగా ఉంటాయి అంతా కూడా, కానీ ఇక్కడ స్వామివారు చక్కని చిరునవ్వుతో చిరుమందహాసంతో పలకరిస్తున్నట్టుగా ఉంటారు. మూడవది చాలా విశేషమైనది, స్వామివారు స్వయంభూమూర్తిగా ఇక్కడ మనందరినీ అనుగ్రహించటం. 4వది చాలా వైశిష్యమైనటువంటిది, విశిష్టమైనటువంటిది, అతి ప్రత్యేకమైనటువంటి విశేషం ఏమయ్యా అంటే స్వామివారు భక్తులు ఎవరు చూస్తే వారిని ఎత్తు కనబట్టం. ఇది చాలా విశేషమైనటువంటిది. మరి ఈ ప్రత్యేకతలన్నీ ఎందుకు సంతరించుకున్నాయి అనేటువంటిదే కథాంశం. దానిలోకి వెళ్ళినట్లయితే వ్యాస మహర్షి వ్రాసినటువంటి శ్రీమద్భాగవతంలో ధ్రువకథావృత్తాంతము ఇక్కడ జరిగింది అని మనకి ఈ స్థల పురాణం. అంటే ధ్రువుడు అనేటువంటి కుర్రాడు ఉత్తానపాదుడు అనేటువంటి రాజు యొక్క కుమారుడు. ఈ ఉత్తానపాదునకు సునీతి, సురుచి అనేటువంటి భార్యలున్నారు. సునీతి యొక్క కొడుకు ఈ ఉత్తానపాదుడు. ఈ సురుచి అనేటువంటి రెండవ భార్య మొదటి భార్య కొడుకు అయినటువంటి ధ్రువుణ్ణి తండ్రికి చేరువవ్వనివ్వదు. చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటుందన్నమాట. వాటిలన్నిటిని తట్టుకోలేనటువంటి ఆ చిన్న కుర్రాడు, ఆ చిన్న మనసు తల్లి దగ్గరికి వెళ్ళి ఏడుస్తాడు, అమ్మా ఏమిటి ఈ కష్టాలు అని. అప్పుడు తల్లి చెబుతుందన్నమాట, నాయనా నువ్వు తండ్రికి చేరుకోవాలన్నా, ఉత్తమమైనటువంటి స్థితికి రావాలన్నా
శ్రీ మహావిష్ణువుని ఆరాధన చెయ్యి, ఆయన కోసం అన్వేషణ చెయ్యి అని చెబితే అతను స్ఫూర్తిగా తీసుకునే దాన్ని పట్టుదలతోటి స్వామివారిని చూడాలి అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో అడవుల్లో నడుచుకుంటూ ఇప్పుడు తిరుపతి అని పిలువబడుతున్నటువంటి మన గ్రామం అటవీ ప్రాంతమయ్యి ఆ అటవీ ప్రాంతంలోకి ఆ కుర్రవాడు వచ్చాడట. ఇదంతా కూడా శాండిల్య మహర్షి యొక్క ఆశ్రమమై ఉండేదట. అప్పుడు ఆ కుర్రవాడు అక్కడికి వస్తే మహర్షులకు అన్నీ తెలుసు కదా. అప్పుడు ఆ కుర్రవాడి యొక్క విషయాన్ని విని శ్రీ మహావిష్ణువు యొక్క విధానాన్ని ఆధ్యాత్మిక చింతనను చక్కగా తర్ఫీదిచ్చారు ఆయన. అనంతరం నారద మహర్షులు వారు ఈ ప్రదేశంలోకి వచ్చి ఆ కుర్రవాడి యొక్క మనోగతాన్ని ఎరిగి శ్రీ మహావిష్ణువు ఎలా ఉంటాడో చెప్పారు. శశంఖచక్రం సకరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సాహార వక్షస్థల శోభికౌస్తభం అని కదా మనం చదువుకుంటాం. అదంతా కూడా ఆ కుర్రవాడికి చెప్పి నాయన ఇలా ఉంటారు శ్రీ మహావిష్ణువు, చక్కగా ఆయన ఆరాధన చెయ్యి, ఆయన్ని 1000 నామాల వాడ అంటాం కదా శ్రీ మహావిష్ణువు అని. 1000 నామాలు అంటే 1000 నామాలు అని కాదు, అనంతమైనటువంటి నామాలు అని అర్థం. దాంట్లో ఒకటిగా ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రాన్ని ఆ కుర్రవాడికి ఉపదేశించారు. ఆ చిన్న కుర్రాడైనటువంటి ధ్రువునికి చక్కగా ఆ మంత్రాన్ని తీసుకుని తదేక దృష్టితో మననం చేయటం ప్రారంభించాడు. మననాత్ త్రాతతయితి మంత్ర అంటుంది కనుక శాస్త్రం, మనస్సుతో చక్కగా ఆ నామాన్ని జపిస్తూ స్వామివారిని తలుచుకుంటూ ఉంటే అది తపస్సుగా మారిపోయింది. తపస్సు అంటే తదేక దృష్టి అని అర్థం. కాబట్టి తదేక దృష్టితోటి అతను చక్కగా స్వామివారిని ఆరాధన చేస్తూ ఉంటే అతి స్వల్పకాలంలోనే శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యారట. ఆ ప్రత్యక్షమైనప్పుడు చిన్న కుర్రవాడు కదా భీతిల్లిపోతూ ఉంటాడు, భయపడిపోతూ ఉంటాడు స్వామిని చూసి. అప్పుడు స్వామివారు అన్నారట, నాయన భయపడకు, నన్ను చూడు, నీయంతే ఉంటాను అని. ఆ కారణం చేత ఇవాళకు కూడా భక్తులు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రదేశాన్ని నుంచి చూస్తే వారి ఎత్తులోనే కనబడతారు. అది చాలా విశేషమైనటువంటిది. కాబట్టి చక్కగా అనుభూతిని పొందటం కోసం అందరూ కూడా స్వామివారిని దర్శించుకోండి. అంటే అనుభూతి పొందటం కోసం మాత్రమే దర్శనం కాదు, భక్తి శ్రద్ధలతోటి వచ్చినట్టయితే అనుభూతి మీకే కలుగుతుంది. సరే, అనంతరం కుర్రాళ్ళలో చిన్న కుర్రవాడు కదా భీతి పోదు. భీతి పోకపోయేసరికి ఎందుకు పోలేదు అంటే చిన్న కుర్రవాడు, అతనికి ఏం తెలుసు, భగవంతుడు అనేటువంటి వాడు ఎలా ఉంటాడు అనేటువంటిది తెలియదు కదా. చక్కగా తెల్లకాగితం లాంటి మనసు. అందువల్ల స్వామివారే శ్రమ తీసుకుని అతని జ్ఞానోదయం చేయటం కోసం, అంటే జ్ఞానం ఉంటే కానీ భగవంతుని గుర్తుపట్టలేం కాబట్టి ఆ జ్ఞానోదయం చేయటం కోసం స్వామివారు కుడి చేతిలోకి శంఖాన్ని తీసుకుని స్పృశించారట. అప్పుడు అతనికి జ్ఞానోదయమైంది. జ్ఞానం ఉన్నటువంటి వాడు ఏం కోరుకుంటాడు, మోక్షాన్ని కోరుకున్నాడు. అప్పుడు స్వామివారు చిరునవ్వు నవ్వుకుని, నాయన అప్పుడే కాదు, నువ్వు పెద్దవాడు అవ్వాలి, నువ్వు కారణజన్ముడివి, ధర్మ పరిరక్షణ చేయటం కోసం నువ్వు జన్మించావు కాబట్టి చక్కగా ధర్మ పరిరక్షణ చెయ్యి, నాన్నగారు అనంతరం రాజ్య పరిపాలన చేసి ధర్మదక్షుడు అవ్వు, అనంతరం నీకు ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పిస్తాను అని చెప్పారు. ఆ విధంగా స్వామివారు అనుగ్రహించారు. అప్పుడు ఆ కుర్రవాడు కోరుకున్నాడు, అయితే ఒక స్వరూపాన్ని, ఒక రూపాన్ని నాకు ఇవ్వండి, మిమ్మల్ని ఆరాధన చేసుకుంటాను అని. అప్పుడు ఆ ధ్రువుని కోరిక మీద స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెలిశారు అని ఇక్కడ కథాంశం అన్నమాట. ఈ విధంగా 4 ప్రత్యేకతలు. ఒకటి, శంఖం కుడి చేతిలోకి తీసుకుని కుర్రవాడిని స్పృశించి జ్ఞానోదయం చేయటం వల్ల కుడి చేతిలో శంఖము, చక్కని చిరునవ్వుతో ఉండటము, ధ్రువుని కోరిక మీదే స్వయంభూగా స్వామివారు ఇక్కడ మన అనుగ్రహించడము. 4వది చాలా విశేషమైంది. ఒక నిర్దిష్టమైనటువంటి ప్రదేశంలో 4 కాళ్ళ మండపము అని ఉంటుంది. అక్కడ పైన పద్మం ఉంటుందన్నమాట. పద్మం మధ్యలో గంట ఉంటుంది. అంటే అందరూ గుర్తుపట్టడం కోసం గంట కింద నుంచి అని చెప్తామన్నమాట. ఆ విధంగా అక్కడి నుంచి చూసినట్టయితే ఎవరి ఎత్తులో వారికి కనబడతారు, అది విశేషత. ఈ విధంగా
4 ప్రత్యేకతలతోటూ స్వామివారు మన అనుగ్రహించారు. కథాంశంలో ఆ ధ్రువునికి స్వామివారు అనుగ్రహించి నీ రాజ్య పరిపాలన అనంతరం ఒక ఉత్తమమైనటువంటి స్థానాన్ని కల్పిస్తాను అని చెప్పి ఒక నక్షత్ర మండలానికి అతన్ని అధిపతి చేశారు. అదే ధ్రువ మండలము, అదే ధ్రువ నక్షత్రము అని మనం ఇప్పటికీ మనం కొలుచుకుంటూ ఉంటాం. అనంతర కాలంలో శ్రీమన్నారాయణుడు శ్రీ మహావిష్ణువు ఉన్నాడు, లక్ష్మీదేవి లేకపోతే ఎలాగా అని నారద మహర్షుల వారు స్వామివారి యొక్క దక్షిణ భాగం అంటే కుడి భాగంలో లక్ష్మీ అమ్మవారిని ప్రతిష్ఠ చేశారు. అనంతర కాలంలో ఏళ్ళు గడిచిన తర్వాత శ్రీకృష్ణదేవరాయల వారి ఆ కాలంలో వారి ద్వారా భూదేవి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠింపటం జరిగింది. అందుకనే లక్ష్మీ అమ్మవారు శిలారూపంలో దర్శనమిస్తే భూదేవి అమ్మవారు లోహ రూపంలో దర్శనమిస్తారు. ఈ భూదేవి అమ్మవారినే ధనుర్మాసంలో గోదా అమ్మవారిగా మనం ఆరాధన చేస్తాం. ఈ విధంగా శ్రీభూ సమేత శృంగార వల్లభ స్వామి వారి యొక్క కథాంశం ఈ విధంగా ఉంది. కాబట్టి 50 మంది భక్త ప్రాజానీకము స్వామివారిని దర్శనం చేసుకోండి. అతి పురాతనమైనటువంటి దేవాలయం ఇది. చక్కగా బేడా మండపము, చుట్టూరా చక్కనైనటువంటి శిల్పాలు, అనేక రకాలైనటువంటి శిల్పశోభితమైనటువంటి స్తంభాలు, వీటిలన్నిటితోటి శోభాయమానంగా విరాజిల్లుతూ ఉంటుంది దేవాలయం అంతా కూడా. మొదట్లో 12 కాళ్ళ మండపం ఉంటుంది. అనంతరం లోపలికి వస్తే 2 కాళ్ళ మండపము, అనంతరం 4 కాళ్ళ మండపం ఉండి స్వామివారి యొక్క గర్భాలయం చుట్టూరా కూడా శోభాయమానంగా అనేకమైనటువంటి స్తంభాలతో విరాజిల్లుతూ అతి వైభవోపేతంగా పురాతనమైనటువంటి ఆ చక్కనైనటువంటి ఆ శిల్పచాతుర్యంతో అతి వైభవంగా దేవాలయం మనకి అగుపిస్తూ ఉంటుంది. స్వామివారిని చూస్తే మైమరిచిపోయేంత సౌందర్యంగా ఉంటారు. ఆ సౌందర్యమే శృంగారం అన్నారు. శృంగారం అంటే అందము, ఆశ్చర్యము అని, వల్లభ అంటే విష్ణువు అని, అందమైన విష్ణువు అని. ఈయన లక్ష్మీదేవి భూదేవి సహితులై మనందరినీ కూడా అనుగ్రహిస్తున్నారు. అదేవిధంగా ఈ దేవాలయ ప్రాంగణంలో అంటే బేడా మండపం దాటిన తర్వాత దక్షిణం వైపున ఆగ్నేయంలో బొట్టనబావి అనేటువంటిది ఒకటి ఉంది. పెద్దల ద్వారా విన్న దాని ప్రకారంగా చెబుతున్నాను. స్వామివారి యొక్క భవన నిర్మాణం అంటే ఆలయ నిర్మాణం, స్వామివారిదే కదా భవనము, అందుకని భవనం అనటం జరిగింది. అంటే దేవాలయం మన దృష్టిలో నిర్మాణానికి వాడినటువంటి జలం అన్నమాట. అదంతా కూడా చాలా పవిత్రమైనటువంటిది అని, కాబట్టి అక్కడ ప్రోక్షణ చేసుకుని చక్కగా పవిత్రులై స్వామివారి దగ్గరికి వచ్చి మీ కోరికలను విన్నవించుకున్నట్లయితే అవి చక్కగా తీరుతాయి. కాబట్టి మీరందరూ కూడా ఆ యొక్క అనుభూతిని కూడా పొందాలని, సంతానలేమి ఉన్నటువంటి వారు అక్కడ ఆ నూతి దగ్గర స్నానాదులు చేసి స్వామివారిని అర్థించినట్లయితే తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది. అదేవిధంగా మీకు కావలసినటువంటి శుభకార్యాలు, అభివృద్ధిలో భాగము ఇవన్నీ కావాలి అనుకున్న వాళ్ళంతా కూడా స్వామివారిని దర్శనం చేసుకోండి. బొట్టనబావి చాలా పవిత్రమైనటువంటి జలం అది. అదేవిధంగా ఇక్కడ చక్కనైనటువంటి సాంప్రదాయం ఉంది. పిల్లలనేమితో ఉన్నటువంటి వారు స్వామివారిని ఆరాధన చేసుకోండి. బొట్టనబావిలో స్నానాదులు చేసిన అనంతరం లేదా ప్రోక్షణ చేసుకుని మీ యొక్క ఇబ్బందిని తెలియజేసి సంతానం కలిగిన తర్వాత ఆ సంతానం ఎంత బరువు అయితే ఉంటారో అంత పటికి బెల్లము స్వామివారికి సమర్పణ చేయటం అనేటువంటిది ఒక చక్కని సాంప్రదాయం ఎన్నో సంవత్సరాలుగా వస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా స్వామివారి యొక్క వైశిష్యాన్ని తెలియజేసి వారి అనుగ్రహానికి మన పాత్రలు చేయటం కోసం చేసేటువంటివి కనుక ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకొని ఇది 10 మందికి తెలిసేటట్టుగా చేసి మీరందరూ కృతార్థులు కావలసిందిగా మనవి చేస్తున్నాం. మా గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, అదేవిధంగా ఇతర గ్రామస్తులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు, అటు కమిషనర్ వారు, డిప్యూటీ కమిషనర్ వారు,
ఆర్జేసీ వారు, మా ఈఓ గారు, ప్రస్తుతం ఈఓ గారు వడ్డే శ్రీనివాసరావు గారు, వీరందరూ కూడా చక్కగా కృషి చేసి దేవాలయాలకు వచ్చేటువంటి భక్తులందరికీ కూడా చక్కనైనటువంటి సౌకర్యాలు కల్పిస్తూ స్వామివారి అనుగ్రహ పాత్రలను చేస్తూ ఉన్నారు భక్తుల్ని. కాబట్టి అందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకోండి. మా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు, మా గ్రామస్తులు, ఇతర గ్రామస్తులు అందరూ చక్కనైనటువంటి ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నారు. సోదర సోదరీమణులంతా, యువతీ యువకులు, బాలబాలికలు అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవ్వాలి అని మేము ఆశిస్తూ ఉన్నాం, మనవి చేస్తూ ఉన్నాం. కాబట్టి మీ అందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు మీకు అందరికీ మెండుగా కలగాలని, నిండుగా ఉండాలని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ స్వస్తి.